జిల్లాలో వెనుకబడిన తరగతుల వర్గాలకు స్వయం ఉపాధి యూనిట్లు మంజూరుకు బ్యాంకులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కోరారు. జిల్లా వెనుకబడిన తరగతులు సేవా సంస్థ ద్వారా బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ల కింద రుణాలు మంజూరుపై శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ బీసీ కార్పొరేషన్, జిల్లా పరిషత్, బ్యాంక్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వెనుకబడిన తరగతుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా స్వయం ఉపాధి పథకాలు మంజూరుకు బ్యాంకులు చేపట్టవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ జిల్లాలో బీసీ కార్పొరేషన్, ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి యూనిట్ల మంజూరుకు సంబంధించి గత మార్చి నెల 10 నుంచి 25వ తేదీ వరకు లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరించగా సుమారుగా 57,000 దరఖాస్తులు అందినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. స్వయం ఉపాధి యూనిట్లు, జనరిక్ మెడికల్ షాపులు, ఎంఎస్ఎంఈ గ్రూపులకు మేదర, కుమ్మరి, శాలివాహన వర్గాల వారికి ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11న జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా రుణాలు మంజూరు ప్రక్రియను ప్రారంభించనున్నదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా వివిధ మండలాల ఎంపీడీఓ, మున్సిపాలిటీల కమిషనర్ల లాగిన్ల నుంచి బ్యాంకర్లకు అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి రుణాలు మంజూరు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అందిన దరఖాస్తులో 25% దరఖాస్తులకు ఈ నెల 11న రుణాలు మంజూరు చేసే విధంగా బ్యాంకులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. సమావేశంలో డిఆర్ఓ జె వెంకట్రావు, బీసీ కార్పొరేషన్ ఈడీఏ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, డీసీసీబీ సీఈఓ ఆర్వి నరసింహారావు, ఎల్డీఎం సిహెచ్ఎస్బీ ప్రసాద్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.